మీరే మీ స్వయంగా నోటీస్ హక్కు పెట్టి మీరే సీజ్ చేశారు. చేసి మళ్ళీ ఓపెన్ చేయడం వెనుక ఆంతర్యం ఏంది? ఆంతర్యము ఏం లేదండి. అది వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓపెన్ చేసాము. పై అధికారుల నుంచి. ఒకటి సార్ ఎంఈఓ సార్, ఒక్క రోజులనే పర్మిషన్ ఎలా వస్తుంది? శ్మశాన వాటికనైతే అక్కడే ఉంది కదా! శ్మశాన వాటిక రీజన్ చూపించారు మీరు. కనీస నిబంధనలు లేదు. ఒక మండల విద్యా ఒక అధికారిగా మీరే అలా అంటే ఎలా సార్? మీరే మీ స్వయంగా నోటీస్ హక్కు పెట్టి మీరే సీజ్ చేశారు. అవును. దానికి పర్మిషన్ లేదు కాబట్టి సీజ్ చేశారండి. అవును. దానికి పర్మిషన్ లేదు కాబట్టి సీజ్ చేశారండి. మరి ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది సార్? క్వశ్చన్ ఒకటే కదా మీరు అడుగుతున్నది. అవును సార్, ఇప్పుడు స్కూలు మీరు సీజ్ చేశారు. పర్మిషన్ లేదని, కనీస నిబంధనలు పాటించలేదని సీజ్ చేశారు. కానీ వాళ్ళు 24 అవర్స్ గడిచే లోపే స్కూల్ మళ్ళీ రన్ చేస్తున్నారు ఓపెన్ చేసి. హలో. సీజ్ చేసిన స్కూల్ని 24 అవర్స్ లోపే ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు వాళ్ళు. హలో. హలో హలో సార్. సార్ వినబడుతుందా? సార్ వాయిస్ కట్ అవుతుంది. క్లియర్ ఉంది సార్. ఇప్పుడు సీజ్ చేసిన స్కూల్ని 24 అవర్స్ గడిచే లోపే ఎలా ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు వాళ్ళు? మీ దృష్టికి వచ్చిందా? క్లారిటీగా వస్తలేదు. హలో. వాయిస్ ఎంఈఓ సార్ వినబడుతుందా? లేదండి. వాయిస్ క్లియర్గా ఉంది సార్, మీరు మాట్లాడండి, ఏం కాదు. ఒక సీజ్ చేసిన స్కూల్ని 24 గంటల లోపే ఎలా ఓపెన్ చేశారు? హలో. వినబడుతుంది సార్, వాయిస్ క్లియర్గా ఉంది. మీ వాయిస్ క్లియర్ ఉంది. హలో. మీ వాయిస్ కట్ అవుతుందండి. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్లో రవీంద్ర భారతి స్కూల్ నిర్వాకం కనీస నిబంధనలు పాటించని శ్మశాన వాటిక పక్కనే ఉందని స్కూల్ సీజ్ చేసిన ఎంఈఓ శ్రీనివాస్. సీజ్ చేసిన 24 గంటల్లోనే స్కూల్ ఓపెన్ చేశారు. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు. అనుమతులు లేదన్న ఎంఈఓనే అనుమతి తెచ్చుకున్నారని బుకాయింపు. 24 గంటల్లోనే స్కూల్కు అనుమతులు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలు. స్కూల్ ప్రహరీ గోడనే ఆనుకొని శ్మశానం. అధికారులు స్కూల్ యాజమాన్యం కుమ్మక్కయ్యారని ఆరోపణలు. వెంటనే ఉన్నతాధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్.